మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పేద మధ్య తరగతి పిల్లలు ఎవరైతే ఉన్నారో స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఎందుకంటే నిజాయితీగా కోటీశ్వర్లు అవ్వడానికి ఉన్న ఏకైక మార్గం ఈ రోజుల్లోని షేర్ మార్కెట్. ఇంకో ఆప్షన్ లేదు. 2026లో ట్రేడింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని అసలు స్కిప్ చేయకండి. మార్కెట్లో సక్సెస్ అవ్వాలి అంటే ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఉండాలి. నేను చెప్పే ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే మీరు సక్సెస్ అవ్వడం గ్యారంటీ. ఫస్ట్ స్టెప్, టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలి. చార్ట్స్ ఎలా మూవ్ అవుతున్నాయో అర్థం చేసుకోవాలి. ట్రెండ్ ఐడెంటిఫై చేయడం, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఎక్కడ ఇవ్వాలో క్లారిటీ రావాలి. సెకండ్ స్టెప్, క్యాండిల్ స్టిక్స్ అండ్ ప్యాటర్న్స్. క్యాండిల్స్ మార్కెట్ స్టోరీ చెప్తాయి. బయర్ స్ట్రాంగ్ ఉన్నారా, సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నారా అని చూపిస్తాయి. దోజీ, ఎంగల్ఫింగ్, హ్యామర్ లాంటివి. ఇంకా చార్ట్ ప్యాటర్న్స్ లైక్ ట్రయాంగిల్ ప్యాటర్న్, డబుల్ బాటమ్ ఎక్సెట్రా. క్యాండిల్ స్టిక్ అండ్ చార్ట్ ప్యాటర్న్స్ మార్కెట్ లాంగ్వేజ్ లాంటివి. మీరు ఈ లాంగ్వేజ్ అర్థం చేసుకుంటే ట్రేడింగ్ ఈజీగా అనిపిస్తుంది. థర్డ్, రిస్క్ మేనేజ్మెంట్. ఇది ఇగ్నోర్ చేస్తే మార్కెట్లో సర్వైవ్ అవ్వడం కష్టం. ఒక ట్రేడ్లో ఎంత రిస్క్ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎలా యూజ్ చేయాలి, క్యాపిటల్ ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఫోర్త్, సైకాలజీ. మార్కెట్లో బిగ్గెస్ట్ ఎనిమీ చార్ట్స్ కాదు, మన మైండ్. ఫియర్, గ్రీడ్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవి కంట్రోల్ చేయకపోతే కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ రావు. డిసిప్లిన్ అండ్ పేషెన్స్ అవి ఉంటే మాత్రమే లాంగ్ టర్మ్ సక్సెస్ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్లో షార్ట్ కట్ లేదు, కానీ కరెక్ట్ గైడెన్స్ ఉంటే మీ జర్నీ ఫాస్ట్ అండ్ క్లియర్ అవుతుంది. అండ్ డైలీ మార్కెట్ సెటప్స్ అనాలిసిస్ కోసం మా వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. లింక్ బయోలో ఉంది.